గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. 24 వారాల ప్రీమెచ్యూర్ బేబీకి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ఫిరంగిపురంకి చెందిన ప్రత్యూష గర్భిణీగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడింది. కాన్పు కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరిగా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సెకండ్ ప్రెగ్నెన్సీ రక్తస్రావంతో ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ నార్మల్ గా చేసి విజయం సాధించారు. అయితే కాన్పు తర్వాత ప్రీమెచ్యూర్ బేబీ కావడంతో హార్ట్ లో హోల్ ఉండడంతో పాటు రెటీనా మెచ్యూర్ కాలేదు. దీంతో దొరకోటతో పీడిఏ క్లోజర్ సక్సెస్ చేశారు. అనంతరం రెటీనా థెరపీ కూడా పూర్తి చేశారు. తొలుత 700 గ్రాములుగా ఉన్న బేబీ ప్రస్తుతం 2 కేజీల 200 గ్రాములకు చేరుకుంది. ఈ వివరాలను డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ అనిత, డాక్టర్ మహేష్, డాక్టర్ అపూర్వ తన్వీర్, భానుతేజ తదితరులు మీడియాకి వెల్లడించారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేయడం గర్వంగా ఉందని చెప్పారు. అత్యాధునిక పరికరాలు, టీం వర్క్ చేయడం ద్వారా క్రిటికల్ సర్జరీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. చాలా డైనమిక్ టీమ్. ఏ టైం అని వాళ్ళు చూసుకోరు, ఎన్నింటికి వస్తున్నాము, ఎన్నింటికి వెళ్తున్నాము, ఏమీ చూసుకొని టీం దొరికారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్. సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ పేరెంట్స్ అండి. కొంచెం ఏదన్నా తాడా రాగానే ఆల్టర్నేట్ చూసేసుకోవటం ఆర్ వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్గా చేస్తున్నామని, అదే దట్ నమ్మకం ఇస్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవాళ లేనిది ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్యలో నమ్మకం. ఇలా నమ్మకం పెడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు. దాని తర్వాత ప్రీటర్మ్ బేబీస్ అనేదండి చాలా షాక్. ఒకటి పేరెంట్స్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఒక నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతారు, సడన్గా ప్రీటర్మ్ వస్తారు. నియోనేటల్ ఐసీయూలో 120 రోజులు ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ అండి. ఫైనాన్షియల్గా అన్నిటిగా ఇట్స్ మెంటల్గా ఎంత వర్రీ, రేపొద్దున ఎలా ఉంటుంది, ఎల్లుండి పొద్దున ఎలా ఉంటుంది, నార్మల్ అవుతుందా, డిశ్చార్జ్ చేయగలమా, ఇంత డబ్బులు పెడతాం, అన్ని వరీ అవుతుందండి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అట్ ఆల్. సో ఇవన్నీ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్ పేరెంట్స్కి. సో ఆ బేబీని ఒక పక్కన బాగవుతుందా చూసుకోవాలి, ఒక పక్కన ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవాలి. సో ఏంటంటే హాస్పిటల్ కూడా బియాండ్ దిస్ ఆలోచించాలి, బియాండ్ క్లినికల్ కేర్, హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ అని. సో వాట్ ఎవర్ మేము లిటిల్ హెల్ప్ ఏమైతే చేయగలిగామో అది వీ ట్రై టు డూ ఇట్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళు దే ఆల్సో స్టూడ్ బై us. అండ్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ మహేష్ మెన్షన్ చేసినట్టు ఒక బేబీని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ బేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో అంతా మెంటల్గా ఫిజికల్గా బాగున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే సొసైటీకి కానీ పేరెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో బేబీని చాలా సక్సెస్ఫుల్గా బాగా డిశ్చార్జ్ చేయగలుగుతాం. అండ్ ఎప్పుడు నేను చెప్పినట్టే క్వాలిటీ ఆఫ్ కేర్కి మేము ఎప్పుడు నిలబడ్డాం. అండ్ మీరు కూడా మా పక్కన నిలబడి 10 మందికి చెప్పాలి. రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ ఒక మంచి విజయం సాధించింది. సక్సెస్ఫుల్గా మన 24 వీక్స్ బేబీ 700 గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఈ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాండ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఇమీడియట్గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసీకి షిఫ్ట్ చేసి ఎన్ఐసీలో ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్, వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబిలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ బేబీని మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్పీడిఏ అంటే హిమోడైనమికల్లీ సిగ్నిఫికెంట్ పీడిఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది. దానికి సంబంధించి మన పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మకలాజికల్గా మెడిసిన్స్తో ట్రీట్ చేశామన్నమాట. బట్ బేబీ నాట్ రెస్పాండెడ్ టు ద మెడికల్ ట్రీట్మెంట్, సర్జరీ అవసరం పడుతుంది అనే డెసిషన్కి వచ్చి తర్వాత మన సర్జికల్ పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ టీమ్ అందరూ కలిసి బేబీకి బెడ్ సైడ్ ఎన్ఐసీయూలోనే ఆ పీడిఏ అనే దాన్ని సర్జరీ చేసి లైగేట్ చేయడం అనేది జరిగిందండి. తర్వాత బేబీ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడము, తర్వాత ఫీడ్స్ అనేది ఇంప్రూవ్ చేయడము ఇలాంటివి అన్నీ జరుగుతూ బేబీ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ అవ్వగలుగుతుంది. ఇంకొక ప్రాబ్లం బేబీకి ఏంటంటే ఐస్కి సంబంధించిన ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం, ఇది కూడా వచ్చింది. దీనికి సంబంధించి మన కళ్ళ డాక్టర్లు చూసి దానికి లేజర్ అవసరం పడుతుంది అన్నారు. అది కూడా మనం బెడ్ సైడ్ ఎన్ఐసీయూలోనే లేజర్ సర్జరీ చేసి బేబీని ట్రీట్ చేసాం. సో దీనివల్ల మనం ఐ దృష్టి అనేది సైట్ అనేది మనం కాపాడగలిగాం అనమాట బేబీకి. ఇలాగ బేబీకి ఇవన్నీ కూడా బెడ్ సైడ్ అయినాయి. పుట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ చేసేటప్పటి వరకు ఏ ట్రీట్మెంట్ ఉందో అంతా కూడా ఎక్స్రేస్ దగ్గర నుంచి స్కాన్స్ దగ్గర నుండి సర్జరీలు ప్రొసీజర్స్ అన్నీ కూడా బెడ్ సైడ్ ఎన్ఐసీయూలోనే జరిగాయి. ఏ దేనికి కూడా మనం బేబీని ఎన్ఐసీయూ నుండి బయటకు కదిలించిందే లేదు. మనకి అంతా వెల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ 24/7 అందరూ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ